నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అన్యేచ్ఛ బహవ శూర మదర్తే త్యక్త జీవిత నానశస్త్ర ప్రహారణ సర్వే యుద్ధ విశారాద. ముందు శ్లోకంలో దుర్యోధనుడు తన యుద్ధ రంగంలో తన వైపు ఉన్న యోధుల గురించి పేర్కొంటాడు కదా ద్రోణాచార్యుడితో. అదేవిధంగా వాళ్ళు కాకుండా ఈ యుద్ధ భూమిలో నా వైపు చాలామంది యోధులు ఉన్నారు, నా కోసం ప్రాణత్యాగం ఇవ్వడానికి కూడా వెనకాడని సైన్యం ఉంది నా వైపు అని ద్రోణాచార్యుడికి పేర్కొంటారు. వాళ్ళందరికీ యుద్ధ విద్యలు చాలానే తెలిసి ఉన్నాయని, శస్త్రాలు చాలా అస్త్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి పేర్కొంటారు. వాళ్ళందరూ ఎంతో మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళ జీవితంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి వైపు ఉన్నందుకు ఈ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు మరణిస్తారనమాట. అదే ఈ శ్లోకం యొక్క భావం. తదుపరి శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.